ఈరోజు సండే కదా, మా ఇంట్లో స్పెషల్ ఏంటి, మా మమ్మీ ఏం వండుతారు అని చూసేద్దాం. ఇందులో నేను కారం, నెక్స్ట్ వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు అన్నీ మిక్సీ చేసుకొని పేస్ట్ పెట్టుకున్నాను. కొంచెం పసుపు, నెక్స్ట్ ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలి. తగినంత సాల్ట్, ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా ఇందులో వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకొని బాగాను. ఈ గంట సేపు నానేలోపు మనం మళ్ళీ పులుసు చేసుకుందాం. ఈలోగా స్టవ్ వెలిగించుకుంటున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈసారి ఆయిల్ హీట్ అయింది. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఈసారి కొంచెం పసుపు, ఈసారి కొంచెం బెండకాయలు వేసుకుంటున్నాను. ఒక 4 బెండకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. బెండకాయ వేసుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మా ఇంట్లో బెండకాయ వేయకపోతే మాకు అంతగా నచ్చదు కాబట్టి బెండకాయ తెప్పించైనా వేస్తాను నేను. కానీ బెండకాయ అనేది ఆప్షనల్. అండి. బెండకాయ కొంచెం మగ్గాలి. మసాలా వేస్తున్నాను ఈసారి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, యాలక్కాయ అన్నీ కలిపి మిక్సీ చేసుకుని వేసుకుంటాం. ఇది ఇందులో కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయే వరకు. ఈసారి ఇందులో ఫ్రై అయిపోయింది కదా, నేను కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 ఉల్లిపాయలును, ఒక టమాటా మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను ఈసారి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో టమాటా కూడా వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఇది కూడా ఆప్షనల్. ఈసారి మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. ఈసారి కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం, ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను. ఆ పులుసు ఇందులో వేసుకోవాలి. చింతపండు పులుసు వేయకపోతే ఇది ఇగురులా ఉంటుందా? ఇగురు బెండకాయలు వేయం కదా. ఓకే. ఇగురికి పేస్ట్ కూడా వేయరా? అంటే ఇప్పుడు ఉల్లిపాయ టమాటా మిక్సీ చేసి వేసానా, అది వేయనమాట. చూపించు. ఈసారి చింతపండు పులుసు పోసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈసారి ఇది కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ముక్కలు వేసుకుంటాను. ఇందులో మూత పెట్టేస్తున్నాను. ఈసారి పులుసు మరుగుతుంది.
ఇందులో ముక్కలు వేసేస్తున్నాను. విడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి ముక్కలు. ఒకసారి పులుసు వెనకాల స్టవ్ మీద పెట్టేశాను. ఇలా పులుసు అయ్యేలోపు ఫ్రై చేస్తాను. పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ కొంచెం హిట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఈసారి ఫ్రై అయిపోయింది. ఈసారి ముక్కలు వేసేస్తున్నాను. కొంచెం రివర్స్ చేసుకోవాలి ముక్కలు. జాగ్రత్తగా విడకుండా రివర్స్ చేసుకోవాలి. ఈసారి మళ్ళీ ఇంకా 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈసారి మళ్ళీ ఇంకొకసారి రివర్స్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో మళ్ళీ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఒకసారి ఫ్రై అయిపోయింది. కొత్తిమీర వేస్తున్నాను కొంచెం. పులుసు కూడా అయిపోయింది. పులుసు కూడా ఆపేస్తున్నాను స్టవ్. 2 ఒకేసారి అయిపోయాయి. ఈసారి పులుసు మరిగిపోయింది కదా, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. పులుసు